మన మాదపాకంలో అఖండ 2 మూవీ అయితే వేస్తున్నారు, పోయి చూస్తామని పోతున్నాం. నేను, మా అన్న, మా వదిన, మేము ముగ్గురు అయితే పోతున్నాం. అఖండ 2 ట్రైలర్ అయితే చూశాను. ఫైట్లు అయితే బాగున్నాయి. ఇన్స్టాగ్రామ్లో ఫైట్లు అయితే ట్రెండ్ అవుతున్నాయి. అఖండ 1 బాగుంది, అఖండ 2 ఎలాగుంటుంది అనేది పోయి చూస్తే తెలుస్తుంది. డిసెంబర్ 5వ తేదీ మూవీకి అయితే వచ్చాము. మూవీ అయితే రిలీజ్ అవ్వలేదు, ఏదో ప్రాబ్లాలు అయిపోయాయి అని చెప్పారు. దానివల్ల తిరుపుకొని వెళ్ళిపోయాము. మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అయింది, ఇప్పుడు వచ్చాము. అఖండ 2 ఎట్లా ఉంటుంది అనేది సో నాకు ఇంట్రెస్ట్ ఉంది పోయి చూడాలని. సో వెయిటింగ్ చేసి మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అయింది కాబట్టి సో ఎలాగుంటుంది అనేది చూస్తాం. పోయి పుష్ప 2 మూవీకి అయితే వచ్చాము. ఫస్ట్ అప్పుడు ఓపెనింగ్ హోల్ సినిమా హాల్ వచ్చి ఆల్టేషన్ చేసి కొత్తగా చేశారనమాట. అప్పుడు ఓపెన్ చేసి పుష్ప 2 మూవీ అయితే వేశారు. ఇప్పుడు అఖండ 2 మూవీకి అయితే పోతున్నాం. ఇప్పుడు ఏమేమి మార్చున్నారో అక్కడ చూస్తాం. ఇప్పుడు వదిలినాడు ఫ్రెండ్స్, మేమైతే 2 గంటల షోకి వచ్చాము. ఇప్పుడు వదులున్నాడో. సో మనుషులు అయితే వస్తున్నారో. ఇది వచ్చి తమిళనాడు కాబట్టి అంతగా తెలుగు సినిమాలకి అంతగా సపోర్ట్ ఉండదు అనుకుంటా. సో అంతగైతే రావట్లేదు మనుషులు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే బైకులు కార్లు పెట్టుకునేదానికైతే ప్లేస్ అయితే బాగున్నది. మాదరపాకంలో 2 సినిమా థియేటర్స్ అయితే ఉన్నాయి నాకు తెలిసి. ఒకటైతే మూసేశారు, ఒకటైతే డెవలప్ చేసి దాన్ని అయితే సత్తి సినిమాస్ అని పెట్టారు. సినిమా థియేటర్ అయితే సూపర్గా ఉన్నది. లోపల ఏసీ అంతా బాగున్నది. ఏమంటే లోపల కాంచు బీడి డ్రింక్ అవి అయితే అలౌడ్ అయితే లేదు. అవి డ్రింక్ తాగేసి గడి పోకూడదు లోపలికి, అంత స్ట్రిక్ట్గా ఉన్నది. ఈ సైడ్ ఉంది ఫస్ట్ దోవ బైకులు వచ్చేదానికి మార్చి పెట్టేస్తున్నారు. ఫ్రెండ్స్, మనమైతే మాదరపాకం సత్తి సినిమాస్కి అయితే వచ్చున్నాం. సో పుష్ప 2కి వచ్చాము. పుష్ప 2కి వచ్చి వీడియో తీసాను, ఫస్ట్ ఓపెనింగ్ అది. ఇప్పుడు వచ్చి ప్లేస్ అయితే బాగా చేస్తున్నారు. ఒకసారి ప్లేస్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు బైకులు కార్లు పెట్టుకునేదానికైతే బాగున్నది అలస్తరగా. అఖండ 2 ఫోటో అయితే తమిళ్లో అయితే వేసి పెట్టినారో కానీ తెలుగులో వేస్తున్నారు. జనాభా దాస్తికి వస్తే అప్పుడు తెలుగు వేస్తారు అనుకుంటా. మూవీ టైం అయితే అయిపోయింది, టికెట్లు అయితే తీసుకునేదని పోతున్నాం. మెయిన్ డోర్ కాడ చెకప్ అయితే చేస్తున్నారు. ఏంటంటే బయట ఉండేసి ఏదైనా తీసుకొని రావాలంటే తీసుకున్నంత లోపలికి పోలేం. ఏమున్నా లోపలైనా తీసుకోవాలి మనం, బయట తీసుకుని లోపలికి అయితే పోవద్దు. అలవాటే లేదు. ఒక గ్లాస్ అయితే ఇచ్చారు. సో ఈ 3D మూవీ కాబట్టి గ్లాస్ అయితే ఇచ్చున్నారు, దీన్ని వేసి చూస్తాము. ఒకసారి గ్లాస్ అయితే చూడండి, కన్నాడి. ఇతను తీసుకోవాలంటే ఇక్కడే తీసుకోవాలి, బయట అంతా తెచ్చుకొని తినేమారంత ఉండకూడదు. గ్లాస్ వేసుకుంటుంది, ఫస్ట్ టైం గ్లాస్ వేసుకుని చూసేది. సో ఎలాగుంటుంది అనేది చూస్తే తెలుస్తుంది. 3Dలో బాగా కనిపిస్తుంది అంటారు. సో చూస్తాం ఎట్టుంది. లోపలికైతే వచ్చేసాం. ఇంకా మన నెంబర్ సీట్ చూసుకొని కూర్చోవాల్సిందే. లోపల ఒకసారి చూడండి, ఇదే అన్న ఇట్రా అన్న ఒకసారి చూడదునా, ఒకసారి చూడన్నా. ఫస్ట్ టైం 3D గ్లాస్ అయితే వేసుకుని చూసేది నేను. సో ఎట్టుంటుందని తెలియలే. ఇంటర్వెల్ టైం అయితే అయిపోయింది. ఆ స్క్రీన్ పైన ఏమేమి వేసి పెట్టున్నారో అవి అయితే ఉంటాయి అక్కడ. సో మనమైతే పోయి తీసుకుని వచ్చి తింటా మూవీ అయితే చూస్తాం. ఫ్రెండ్స్, మాదరపాకం సత్తి సినిమా హాల్కి అయితే ఎవరైనా కొత్తగా వస్తే ఆ టోకన్లు తీసుకోవాలి. ఆ టోకన్లలో మనం ఏం చెప్పినా వేసిస్తారో అది తెచ్చి తీసుకోవాలి మనం. నేనైతే 2 ఎగ్ పప్స్ 3 పాప్కార్న్స్ అయితే తీసుకున్నా.
తీసుకుని పోయేసి మూవీస్ వస్తా తింటామని తీసుకున్నాను. ఫ్రెండ్స్, మీరు అఖండ 2 చూస్తుంటే మీకు ఎలా కనిపించింది కామెంట్స్లో పెట్టండి. అఖండ 1 బాగుందా, అఖండ 2 బాగుందా కామెంట్స్లో పెట్టినారంటే నేను చూస్తాను. ఈ అఖండ 2 3D మూవీగా వచ్చింది, నార్మల్గా వచ్చినది. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నేను 3D గ్లాస్ అయితే వేసుకుని చూసింది మూవీని. చాలా మంది చెప్తుంటారు మూవీ గ్లాస్ వేసుకుని చూస్తే బాగుంటుంది, ఇలాగుంటుంది అలాగుంటుంది అని చెప్పున్నారు. సో అవి అంత వినేది నేను. ఇదే ఫస్ట్ టైం నేను గ్లాస్ వేసుకుని చూసేది. ఫ్రెండ్స్, గ్లాస్ వేసుకుని చూస్తే ఎలాగుందంటే మన దగ్గర జరిగినట్టుకున్న సీన్లు, మన బాలయ్య బాబు మాట్లాడేది మనకనే మాట్లాడినట్టుకున్నది. గన్లో ఫైర్ చేస్తే బుల్లెట్ మనకు వచ్చి తగిలినట్టుకుంది. విలన్లను కొడుతుంటే బాలయ్య మన దగ్గర ఎగిరి పడినట్టుకున్నారు. సో ఎవరైనా గ్లాస్ వేసుకోకుండా చూస్తుంటే ఒకసారి గ్లాస్ వేసుకుని చూడండి ఎట్ట అనిపిస్తుంది మీకు అనేది. సో మూవీ అయితే 3D గ్లాస్లో చూస్తే బాగున్నది. ఎవరైనా 3D గ్లాస్ వేసుకుని చూడుకునే వాళ్ళైతే చూడండి, ఒకసారి చూసి ట్రై చేయండి. మన బాలయ్య బాబు మాట్లాడితే మట్టు మూవీ ఫుల్గా డైలాగులే మాట్లాడినట్టుకుంటాడు. ఒక్కొక్క మాట అలాగ ఉంటుంది అనమాట. ఇంటికైతే బయలుదేరుతున్నాం. మూవీ నాకు ఎలా కనిపించింది చెప్తాను. మూవీ బాగుందా బాగలేదా అంటే నాకు అనిపించింది నేను చెప్తాను. అఖండ 1 వచ్చి చూస్తుంటే ఇంట్రెస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనుకుంటాం. లాస్ట్ ఫైట్ కూడా వచ్చి గూస్ బంప్స్ అనేది వస్తుంది అనమాట. ఫైట్ అలాగ ఉంటుంది. ఈ అఖండ 2 ఎట్టంటే చూస్తూ ఉంటే ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇంటర్వెల్ కాబట్టి స్టోరీ అర్థమైపోతుంది. సో ఫైట్లు బాగున్నాయి, కానీ ఏమంటే ఓవర్ యాక్షన్గా ఉంటాయి. మన బాలయ్య బాబుకి అడ్డ సెట్ అవుతుంది. బీజిఎం విషయానికి వస్తే తమ్మన్ గారు బాగా కొట్టారు. బీజిఎం మంత్రాలు మొత్తం కలిపి కొడితే ఇలా ఉంటుందా అని మనకే అనిపిస్తుంది. ఇంకా యాక్టర్స్ వచ్చి అందరూ దాంట్లో యాక్టింగ్ చేసిన వాళ్ళంతా బాగా చేసినారు. మన బాలయ్య బాబు కూడా బాగా చేశారు. అట్నే ఈ స్టోరీలో వచ్చి ఎట్టంటే మనం దేవుడి పైన నమ్మకం పెట్టుకొని అందరూ దేవుడిని అనేది తలస్తుంటారు కదా, ఆ నమ్మకం అనేది పోతే ధర్మం తప్పుతారో ఎడంగూడంగా చేస్తారు, తప్పుడు దోవలో అడిగేస్తారు అనేసి ఈ మూవీలు అనేది వచ్చి చూపిస్తున్నారు. అది చూపించేదని ట్రై చేశారు. సో చైనా వాళ్ళకి మన ఇండియా వాళ్ళకి యుద్ధం పడిన మారా దేవుడితో పెట్టుకుంటే గెలవలేరు అనే ఒక మార వస్తుంది స్టోరీ అయితే. సో స్టోరీ మొత్తం రివీల్ చేయకూడదు. స్టోరీ అయితే బాగుందా బాగాలేదా అంటే ఈ మూవీ విషయానికి వస్తే మట్టి చూడొచ్చు, బాగున్నది. అక్కడక్కడ కామెడీలు ఉన్నాయంటే కామెడీలు అయితే లేదు, మొత్తం సీరియస్గా పోతుంది మూవీ. సో మనకేమంటే అక్కడక్కడ కొన్ని దిగాలు నువ్వు అనేది వస్తుంది. మూవీ అయితే బాగున్నది, ఫ్యామిలీ కూడా వాచ్ చేయండి. ఇంకొకటి ఏంటంటే 3Dలో వచ్చింది మూవీ. గ్లాస్ వేసుకుని చూడండి ఫస్ట్, ఎందుకంటే గ్లాస్ వేసుకుంటే కొన్ని సీన్లు మన దగ్గర జరిగినట్టుగా తెలుస్తున్నాయి. సో బాగున్నది గ్లాస్ వేసుకుంటే. ఇదే నేను ఫస్ట్ టైం వేసుకునింది. సో బాగున్నది, చూడొచ్చు. ఎందుకంటే కొన్ని సీన్లు అనేది వచ్చి మన దగ్గర జరిగినట్టుగా ఉన్నాయి అంతే. సో గ్లాస్ అయితే ఒకసారి ట్రై చేయండి. సో మూవీ విషయానికి వస్తే ఈ నడుమ కరోనా అనేది వచ్చింది కదా, ఆ సీన్ అనేది కరోనా ఎలాగ వచ్చింది అనేది దీంట్లో ఉన్నదనమాట. వీడియో అయితే ఇంతవరకే. నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం.